అధిక వడ్డీ ఆశ చూపించారు. మీరు పెట్టిన పెట్టుబడికి బోనస్గా గిఫ్ట్లు అందిస్తామన్నారు. ఇంకేం, కేటుగాళ్ల వలలో అమాయకులు చిక్కారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 14 కోట్లు కొల్లగొట్టేశారు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో వెల్ విజన్ అనే కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపి భారీగా మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజల నుంచి 14 కోట్ల మేరకు డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ పెట్టుబడులు పెట్టాలని ప్రజలను నమ్మబలికారు. కేవలం వడ్డీ మాత్రమే కాకుండా పెట్టుబడికి బోనస్ గా గిఫ్ట్లు కూడా అందిస్తామని చెప్పారు. ₹1,00,000 పెట్టుబడికి టీవీ, 2 లక్షలకు వాషింగ్ మిషన్, 3 లక్షలకు ఫ్రిడ్జ్ వంటి గిఫ్ట్ల పేరుతో విసిరిన ఉచ్చులో చాలా మంది చిక్కుకున్నారు. మొత్తానికి పెట్టుబడులు పెట్టిన బాధితులు తాము మోసపోయామని గ్రహించిన తర్వాత వెంటనే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో భాగంగా పోలీసులు వెల్ విజన్ కంపెనీ చైర్మన్ కందుల శ్రీనివాస్ ను అరెస్టు చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇతర బాధితులు కూడా ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వెల్ విజన్ మోసాలపై గత 2 సంవత్సరాల క్రితమే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. నాడే నిందితుడు కందుల శ్రీనివాసరావు మోసాలను బయటపెట్టింది. కానీ కొత్త స్కీమ్స్ తో జనాల్ని బురుడీ కొట్టించడంలో అతనికి వెన్నతో పెట్టిన విద్య. తమ స్కీమ్లలో పెట్టుబడి పెడితే 200% రిటర్న్స్ ఇస్తానంటూ తీయగా నమ్మబలుకుతాడు. ఇది నమ్మిన జనం అధిక మొత్తంలో డబ్బులు చెల్లించారు. అలా కొన్నేళ్లు రిటర్న్స్ సక్రమంగా చెల్లించి అనంతరం కందుల శ్రీనివాస్ బోర్డు తిప్పేశాడు. చివరికి నిందితులు కటకటాల పాలయ్యారు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురి కాకుండా సావధానంగా ఉండాలని, అధిక వడ్డీ పేరుతో మోసాలు చేసే వారిపై విశ్వాసం పెట్టవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తంగా కూకట్పల్లిలో వెల్ విజన్ కంపెనీ మోసం కేసు ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రజల డబ్బులను తిరిగి ఇచ్చేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.